నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు 21వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం గురువారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఈ రోజు పాల్గొన మాస శుక్లపక్ష ద్వాదశి తిథి రాత్రి 4:44 వరకు తదుపరి త్రయోదశి తిథి ఆశ్లేష నక్షత్రం రాత్రి 1:27 వరకు తదుపరి మఖా నక్షత్రం నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:56 నుండి 2:43 వరకు అమృతకాలం రాత్రి 11:40 నుండి 1:27 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:19 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 చంద్రోదయం మధ్యాహ్నం 3:26 చంద్రాస్తమయం రాత్రి 4:36 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:59 నుండి 12:48 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:22 నుండి 11:10 వరకు మరల మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:02 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:54 నుండి 3:25 వరకు గుళిక కాలం ఉదయం 9:21 నుండి ఉదయం 10:52 వరకు యమగండ కాలం ఉదయం 6:19 నుండి 7:50 వరకు నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి ఈ రోజు పారణ సమయం మధ్యాహ్నం 1:36 నుండి సాయంత్రం 4:02 వరకు ఉంటుంది ద్వాదశి హరివాసరం ఉదయం 8:58 వరకు ఉంటుంది ప్రాతకాలంలో ద్వాదశి తిథి వ్యాప్తి ఉన్న కారణంగా ఈ రోజు భక్తులు ఉసిరిక చెట్టును పూజిస్తారు ఈ పూజను అమలక పూజ అని పిలుస్తారు ఈరోజు నరసింహ ద్వాదశి పాల్గొన మాసంలో శుక్లపక్ష ద్వాదశి రోజున నరసింహ ద్వాదశి పండుగ జరుపుకుంటారు సంవత్సరంలో వచ్చే అన్ని 12 ద్వాదశి తిథుల్లో నరసింహ ద్వాదశి చాలా ఉన్నతమైనది అని పురాణ వచనం ప్రపంచంలోని అన్ని ఇస్కాన్ దేవాలయాల్లో నవ నరసింహ దేవాలయాల్లో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి సింహాచలం అంతర్వేది అహోబిలం నాచగిరి చేగుంట యాదాద్రి నరసింహస్వామి దేవాలయాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి నరసింహ ద్వాదశి సమయంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈరోజు గోవింద ద్వాదశి తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి భాగవత పురాణం ప్రకారం ఈ రోజుతో వయోవ్రతం పూర్తి అవుతుంది విష్ణుమూర్తిని పూజిస్తూ పాల్గొన మాస శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి 12 రోజుల పాటు ఆచరించే ఈ వ్రతం ఈ రోజుతో పూర్తి అవుతుంది ఈ వ్రతం ఆచరించడం వలన అదితిదేవి వామనుణ్ణి కుమారుడిగా పొందింది అని పురాణ కథనం ఈ 12 రోజులు విష్ణుమూర్తి ఆరాధనలో క్షీరాన్నం నివేదిస్తారు ఈ సమయంలో గోదానం వస్త్రదానం ధాన్యదానం చేయటం వలన విశేష శుభ ఫలితాలు ఇస్తాయి అని నమ్మకం ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం